ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ఆయన వర్గీయులు రాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుందా, నిరంకుశ రాచరిక వ్యవస్థ నడుస్తుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అధికారంలోకి వచ్చి 2 నెలలైనా కూడా ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఇంతటి దుర్మార్గుడు మాయ మాటలు నమ్మి మేము ఓట్లేసామా, మాకు తగిన శాస్తే జరుగుతుందని అరాకొరా ఓట్లేసిన దళితులు కూడా పశ్చాత్తాపడుతున్న సందర్భం. చంద్రబాబు నాయుడు, నీకు టైం దగ్గర పడింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ కాదు. ప్రపంచ పోరాటాలు తద్వారా వచ్చినటువంటి ఉద్యమాలు ఒక్కసారి పరిశీలిస్తే, ఫ్రాన్స్ విప్లవం ఎలా అయితే బాస్టిల్ కోట పతనమైందో ఖచ్చితంగా నీ కోట పతనమై బద్దలయ్యే సమయం దగ్గరలోనే ఉంది. లూయి పాలన ఎట్లయితే అంతమంది నెపోలియన్ బోనాపార్టీ ఎట్లా అధ్యక్షుడయ్యాడో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు వాటి జోలిపోయిన పరిణామం ఒకసారి మనం ఆలోచిస్తే, అధ్యక్షురాలైన హసీనా లండన్కి పారిపోయింది. నువ్వు ఖచ్చితంగా హైదరాబాద్ పారిపోయే రోజులు దగ్గరగా ఉండే. నువ్వు బేషరత్తుగా ఎక్కడైతే నీ పార్టీ మనుషులు మా దేవుడు నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారో అది మళ్ళీ పునఃప్రతిష్ఠించి దాని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మళ్ళీ రాయించి నీ ముక్కు నేల రాసి యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు నీ అంతం చూస్తామని చెప్పి